ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస స్పందించారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని సుప్రీం తీర్పును స్వాగతిస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకుందని, ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ వేసి ప్రభుత్వం కూలిపోతుందని పగటికలలు కన్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల అనర్హత మీద నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుందని తెలిసినా బీఆర్ఎస్ నాయకులు నానా యాగి చేశారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ గారి గౌరవం ఉంది, కానీ మీ గుజరాత్ ఎందుకు సన్నబియ్యం ఇస్తలేవు, పక్కన మహారాష్ట్ర ఎందుకు సన్నబియ్యం ఇస్తలేరు? ఈరోజు మీరు ఎంపీగా గెలిచినటువంటి కాశీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉత్తరప్రదేశ్లో ఇస్తలేరు సన్నబియ్యం? ఎక్కడ సన్నబియ్యాలు? కేవలం రేవంత్ రెడ్డి గారి ఆలోచన, తూకుమరెడ్డి గారి ఆలోచన. ఈరోజు ఈ విధంగా అంటే ఖర్చు వేసుకోవడం, ఏ కార్యక్రమం చేసి బాధ అని చెప్పి ఇంకా ప్రజలు మేము మాట్లాడలేమరు. బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెలంగాణ ఏ విధంగా వెనక్కి నెట్టివేసిందనే నిధులు నీళ్లు నియామకాలు వెనుకలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వని సందర్భం ఇదైతే ఈరోజు దేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి సంవత్సరం 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు అంటున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజలను అభివృద్ధిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం. ఈరోజు విమర్శలు మాడాలని ఈరోజు హిస్టారికల్ మూవ్మెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈరోజు అసెంబ్లీలో ఆమోదింప చేసుకొని కేంద్రానికి కూడా స్వతహాగా బీసీ బిడ్డ కాదు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో భాగంగా కులగణన జరగాల్సిందే, వివక్షత పోవాలంటే, అసమానత తొలగాలంటే ఓ ఎక్స్రే, ఓ ఎంఆర్ఐ లాగా కులగణన జరిపి తీరాలంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆదేశాన్ని అందుకోండి. రేవంత్ రెడ్డి గారు స్వతహా బీసీ బిడ్డ కాకుండా కులగణన జరిపితే పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టింది. నేను ఒక బీసీ బిడ్డగా ఆ బీసీ బిల్లు బలపరిచింది. ఇది జీవితంలో మరుపురాని ఘటన నుంచి పారు.